ఒకప్పుడు ఇది చాలా లోతైన పునాది తీసి కట్టబడిన ఒక ప్రాకారం లాంటిది. వారి అవసరాల కొరకు కట్టబడింది. కానీ సముద్రపు కోత వల్ల ఇది ఏమైందంటే పునాది మొత్తం పాడైపోయింది. అనగా పునాది కంటే కిందకి నీరెళ్ళి పునాదిని కొట్టేయడం వల్ల అది బలమైన ప్రాకారంగా ఉన్నది ఈరోజు కూలిపోయింది. అది ఒకసారి చూడండి, ఇటువైపు కూడా మరొకటి ఉంది. దాని పునాది ఎన్ని ఫీట్లు, ఇంచుమించు 10-12 ఫీట్లు లోనికి కట్టారు. కానీ పునాది కంటే కిందకి నీరు వెళ్ళి సముద్రపు నీరు దాన్ని కొట్టేయడం వల్ల అది పాడైపోయింది. ఇవన్నీ మనకి ఒక ఉన్నతమైన పాఠాలను నేర్పించే భాగాలుగానే నేను భావిస్తా ఉన్నాను. ఈ విషయం గురించి జాషువా ప్రసాద్ తమ్ముడు కొన్ని విషయాలు చెప్తారు. సో విశ్వాసైనా సేవకులైనా పునాది అనేది ఎంత లోతుగా ఉంటే అంత మంచిది. కానీ ఎంత లోతైన పునాదైనా దేవుని కాపుదల లేకపోతే ఆ పునాది అనేది శిథిలమైపోతుంది అనడానికి ఇవే ప్రత్యక్ష ఉదాహరణలు. ఎందుకంటే చాలా లోతైన పునాది కూడా మరి సముద్రపు నీరు వల్ల కూలిపోవడం జరిగింది. దేవుడు అనేటువంటి వాక్యము కానీ దేవుడు అనేవాడు కానీ ఈ తోడుగా ఉంటే మరి ఈ పునాది గట్టిగా ఉంటుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మరి విశ్వాసైన వాడు కానీ లేకపోతే సేవకుడైన వాడు కానీ మరి క్రీస్తును బండ మీద లేదా క్రీస్తును పునాది మీద. ఎందుకంటే చాలామంది ఇసుక మీద పునాదులు కడుతున్నారు. ఒకవేళ ఇసుక మీద పునాదులు కట్టడం వల్ల ఎలా కూలిపోయాయి, కానీ క్రీస్తు అనే బండ మీద పునాది కడితే మరి అది ఎంతో ఉజ్వలంగా ఎప్పటికీ చెదరుకుని దానిగా ఉంటుందనడానికి మరి దేవుడి మీద మనం ఆనుకుని మన జీవితాలు కట్టబడాలని మరి ప్రత్యక్ష ఉదాహరణలుగా మనకు కనబడుతుంది. థ్యాంక్ యూ.